అందరికీ నమస్కారం. కొన్నిసార్లు అంకెలు, జాబితాలు చాలా మామూలుగా కనిపిస్తాయి కదా, కానీ వాటి లోతుల్లోకి వెళ్ళి చూస్తే అస్సలు ఊహించని కథలు బయటపడతాయి. ఈరోజు మనం ఒక డిటెక్టివ్లా మారి ఒక కమ్యూనిటీ లెడ్జర్లోని అంకెల వెనుక దాగున్న రహస్యాన్ని ఛేదించబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? మన ఈ పరిశోధనా ప్రయాణంలో 5 ముఖ్యమైన దశలుంటాయి. మొదట అసలా కమ్యూనిటీ ఎలా ఉందో చూద్దాం. ఆ తర్వాత డబ్బు కట్టిన వాళ్ళెవరు, కట్టని వాళ్ళెవరు అని తెలుసుకుందాం. అలాగే దానివల్లొచ్చిన ఆర్థిక లోటును లెక్కించి, చివరగా ఈ అంకెలు మనకు చెబుతున్న అసలు కథేంటో విందాం. రైట్? మన ఇన్వెస్టిగేషన్ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. మనం విశ్లేషించబోయే ఈ కమ్యూనిటీ ఎంత పెద్దది, దాని స్కోప్ ఏంటి అన్నది ముందుగా అర్థం చేసుకుందాం. మనం మాట్లాడుకుంటున్నది 60 ఫ్లాట్లు ఉన్న ఒక రెసిడెన్షియల్ కమ్యూనిటీ గురించన్నమాట. ఈ నంబర్ చాలా ముఖ్యం. మన విశ్లేషణకు ఇదే పునాది. గుర్తుంచుకోండి, 60 ఫ్లాట్లు. ఇప్పుడు చూడండి, ఇక్కడే మన పరిశోధనలో అసలైన విషయం బయటపడింది. ఆశ్చర్యంగా ఉంది కదా! ఆ కమ్యూనిటీలో కేవలం 32% మంది మాత్రమే డబ్బులు కట్టారు. అంటే మూడింట రెండు వంతుల మంది, అంటే 68% మంది ఇంకా బకాయిలు చెల్లించలేదన్నమాట. ఇది మామూలు తేగా కాదు, చాలా పెద్ద గ్యాప్. సరే, ఇప్పుడు మన ఫోకస్ అంతా ఆ డబ్బు కట్టిన కొద్దిమంది మీద పెడదాం. తమ బాధ్యతను నెరవేర్చిన ఆ నివాసితులు ఎవరు? వాళ్లనుంచి వచ్చిన డబ్బు ఎంత? ఆ వివరాలు చూద్దాం. వీళ్లనే మనం చెల్లింపుదారులు అంటున్నాం. 60 ఫ్లాట్లలో కేవలం 19 ఫ్లాట్లు మాత్రమే. అంటే ఈ గ్రూపు ఎంత చిన్నదో అర్థం చేసుకోవచ్చు. మొత్తం కమ్యూనిటీ భారాన్ని ఈ కొద్దిమందే మోస్తున్నారని క్లియర్గా తెలుస్తోంది. వీళ్ల చెల్లించిన వివరాల్లోకి వెళ్తే 17 ఫ్లాట్లు పూర్తిగా ₹1000 చెల్లించాయి. కానీ ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది, గమనించారా? మరో 2 ఫ్లాట్లు కేవలం ₹500 చెల్లించాయి. ఎందుకలా? సగం మాత్రమే కట్టారు, అది మరో ప్రశ్న. మొత్తం మీద ఈ 19 ఫ్లాట్ల నుంచి వసూలైంది ₹18,000. ఇక ఇప్పుడు కథలో అతి పెద్ద భాగం, డబ్బు కట్టని ఆ మెజారిటీ గురించి. వాళ్ల మౌనం వెనుక ఉన్న కథేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 41. ఈ నంబర్ చూడండి. ఇంతకుముందు చాట్లో చూశాం కదా, బకాయిలు చెల్లించని వాళ్లు ఎంత ఎక్కువ మందో. ఆ సంఖ్య ఇదే. సమస్య తీవ్రతను ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. అయితే ఇది కేవలం అంకెల కథ మాత్రమే కాదు. ఆ లెడ్జర్లో ఉన్న ఈ చిన్న నోట్ చూడండి. ఫ్లాట్ 4308, నీటి సరఫరా నిలిపివేత. వింటుంటేనే షాకింగ్గా ఉంది కదా! బకాయిలు కట్టకపోవడం వల్ల నిజ జీవితంలో ఎంత తీవ్రమైన పరిణామాలుంటాయో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం. సరే, ఇంతమంది డబ్బులు కట్టకపోవడం వల్ల ఫైనాన్షియల్గా ఎంత నష్టమొచ్చిందో ఇప్పుడు లెక్క తేలుద్దాం. ఆ గ్యాప్ని నంబర్స్లో చూద్దాం. ఒకవైపు చూస్తే వసూలైన మొత్తం ₹18,000. మరోవైపు ఇంకా రావాల్సిన బకాయి ఏకంగా ₹41,000. ఈ రెండు అంకెల మధ్య తేడా ఎంతుందో చూడండి. అండ్ ఈ బార్ చార్ట్ ఆ తేడాను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. చూడండి, వచ్చిన డబ్బుల బార్ ఎంత చిన్నగా ఉందో, రావాల్సిన బకాయిల బార్ ఎంత పెద్దగా ఉందో. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆ కమ్యూనిటీ ఆర్థికంగా ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో. మన పరిశోధన చివరి అంకానికొచ్చేసింది. ఈ లెడ్జర్ డేటా నుంచి మనం కనుగొన్న కీలకమైన విషయాలన్నింటినీ ఒక్కసారి మదతి చూద్దాం. సో ఫైనల్గా మనకి తెలిసిందేంటి? ఆ కమ్యూనిటీని నడిపిస్తున్నది కేవలం మూడో వంతు మందే. మెజారిటీ నివాసులు తమ బాధ్యతను పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఏకంగా ₹41,000 భారీ లోటు ఏర్పడింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సమస్య నీటి సరఫరా నిలిపివేయడం లాంటి తీవ్రమైన చర్యలకు దారితీస్తోంది. చూసారుగా, కేవలం కొన్ని అంకెలను చూసి ఒక కమ్యూనిటీ కథను మొత్తం తెలుసుకున్నాం. ఇది మనల్ని ఓ పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతోంది. ఒక సమాజం యొక్క ఆర్థిక పరిస్థితి, అక్కడ నివసించే ప్రజల మధ్య ఉన్న బంధాల గురించి, వాళ్ల సహకారం గురించి అసలు ఏం చెబుతుంది? ఒక్కసారి ఆలోచించండి.
అందరికీ నమస్కారం.